అందరికీ నమస్కారం అండి. పోయిందా? అందరికీ నమస్కారం అండి. ఇది ఒక పార్టీ కార్యక్రమం లేకపోతే ఒక వ్యక్తిగత కార్యక్రమం కాదని అందరూ చెప్పడం జరిగింది. అయితే దీన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు లీడ్ తీసుకొని ఆయన ఆలోచనలోంచి వచ్చిన కార్యక్రమం అనేది మాత్రం 100% అందరూ ఒప్పుకుంటాం. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకి, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ విజయవాడ ఉత్సవ పేరుతో ఒక చాలా పెద్ద కార్యక్రమం ఇది. మనకి పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో, మైసూరులో, అలాగే పశ్చిమ బెంగాల్లో, కలకత్తాలో ఈ దసరా ఉత్సవాలప్పుడు పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలను తీసుకొని విజయవాడలో ఒక కార్యక్రమం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే పేరు నాని ఈ మధ్య ప్రతిదానికి మీడియా ముందుకు వస్తున్నాడు. పేరు నాని తన భార్య పేరు మీద బియ్యం బొక్కేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈయన 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే దేవాలయ భూముల్ని ఆక్రమించుకొని తన సొంతంగా దోచుకున్న సంఘటన 2 రోజుల క్రితమే ఒక పత్రికల్లో రావడం చూసాం. నువ్వు దాని మీద మాట్లాడు. ఇది దేవాలయ భూముల్ని 39 ఎకరాల 99 సెంట్లు కూడా ప్రజలందరి సమక్షంలో, మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అది లీజుకి తీసుకుంటున్నటువంటి కార్యక్రమం తప్ప ఇదేదో సీక్రెట్గా చాటుమాటు వ్యవహారంగా ఇది రాత్రికి రాత్రి పర్మిషన్ తీసుకొని లీజుకి తీసుకుంటే అది ఆక్రమించుకుంటున్నట్టు. ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో అందరికీ తెలిసే విధంగా తీసుకుంటే ఇదే కాదే. మీరు ఏదైతే విజయవాడ ఉత్సవం పేరిట కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఈ పేరుని దేవినేని అవినాష్, ఎల్లంపల్లి సీను 3 సింహాలు ఎక్కడున్నా చెప్పు ఇప్పటికైనా. అంటే 3 సింహాల దాంట్లో నిన్ను వదిలేసావనా? నీ ఇంకా వదల్లా. ఒక్కొక్కళ్ళ జాతకం అంతా రెడ్ బుక్లో బయటకు వస్తాయి. దేవినేని అవినాష్ కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు. కబ్జాల చరిత్ర ఎవరిదో రాష్ట్రం అందరికీ తెలుసు. కబ్జాల చరిత్ర ఎవరిదో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ముందు నిన్న కాక మొన్న పేరు నాని మీద ఒక పత్రికలో వచ్చిన దాని మీద పేరు నాని సమాధానం చెప్పు. ఈ దేవాలయ భూములు 39 ఎకరాల 99 సెంట్లు కార్యక్రమం మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ పెడతారు. తర్వాత అదే 59 రోజుల తర్వాత మళ్ళీ ఆ దేవాలయానికి అప్పచెప్తారు. నీ భూముల సంగతి చెప్పు, నువ్వు దోచుకున్న భూముల సంగతి చెప్పు. నువ్వు ట్రాన్స్ఫారాలను కూడా అక్కడి నుంచి వేరే చోటకి మార్పించిన సంగతి చెప్పు. నీ మీద వచ్చినటువంటి పత్రికలో వచ్చిన దాని మీద చెప్పు. నువ్వేదో పుట్టుకతోనేదో గోల్డ్ స్పూన్ లాగా మాట్లాడతాయండి. రాజకీయాలను అడ్డం పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర దోచుకున్నావు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిదే లాస్ట్ వరకు ఉండి అధికారాన్ని అనుభవించి అక్కడ దోచుకున్నావు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుకొని ఆయన దగ్గర మార్కులు తెచ్చి అక్కడ దోచుకున్నావు. మీ దోపిడి దొంగలందరూ కూడా ఒక చోట కూర్చొని ఇవాళ విజయవాడ పార్లమెంటు సభ్యుడు
కేసినేని చిన్ని పెట్టే ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఎందుకో దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు? ఇది చాలా పొరపాటు. వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు. మీ చరిత్రలు ఏంటి, మీరేంటి, మీరు ఈ విషయాల్లో మాట్లాడటం ఏంటి? విజయవాడ ఉత్సవం అనేది విజయవాడ బ్రాండ్కి సంబంధించింది. దీని మీద కానీ ఎవరైనా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు మీ మాటలే రోజుకొక మాటలు. అమరావతి రాజధాని అని మేమంటే 3 రాజధానులు అన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ విజయవాడకి గుంటూరుకి మధ్యలో అసలు అమరావతి రాజధాని అంటే గుంటూరు, విజయవాడ, మంగళగిరి కూడా రాజధాని. అమరావతి రాజధాని అంటే ఈ 3 కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి విజయవాడ, మంగళగిరి, గుంటూరు, అమరావతి ఇదంతా కలిపే రాజధాని. వీళ్ళు కొత్త తెలివితేటలు మళ్ళీ నేనే గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని అని. వీళ్ళు పచ్చి మోసగాళ్ళని ప్రజలు వీళ్ళని 11 సీట్లకి పరిమితం చేసినా వీళ్ళు ఇంకా ఊహల్లో బతుకుతున్నారు. ఎలాగా జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 163 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. రేపేదన్నా అలాంటి ఇది జరిగిద్దామని 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. దీంట్లో రెండో క్వశ్చనే లేదు. కాబట్టి మీ నరవలైన నాలుక ఎటు పడితే అటు మాట్లాడినట్టు అటు రాజధాని మీద ఇటు విజయవాడ ఉత్సవాల మీద పిచ్చి పిచ్చి ప్రారంభం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వాళ్ళని హెచ్చరిస్తున్నా.